ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, అసెంబ్లీ ట్రూత్ కాన్ఫరెన్స్ చివరి సెషన్లో ప్రభు మనను సమావేశపరచినందుకై ప్రభుకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ప్రభు కొరకు చక్కని కృపావరాలు కలిగి ఆత్మీయ జీవితం కలిగి వాడబడుతున్న దేవుని దాసులు నలుగురు మీ మధ్య చక్కగా వాక్య పరిచర్య చేస్తుండగా కొద్ది సహవాసం కొరకు ప్రోత్సాహం కొరకు నేను కూడా రావడానికి ప్రభు అనుకూలపరిచారు. గత రాత్రిలో బ్రదర్ సైలస్ మరి డేవిడ్ సంతోష్ దాదాపు అర్ధరాత్రి దగ్గరలో నన్ను మార్కాపురంలో రిసీవ్ చేసుకొని క్షేమంగా తెచ్చారు. ప్రభుకు స్తోత్రములు. ఈరోజు ఇదే చివరి కూడిక గనుక అందరూ ఉండి, ఎవరు వెళ్ళిపోకుండా అందరూ ఉండి ప్రభు సన్నిధిలో ఆనందించి వెళితే బాగుండేది. అయినా కొందరికి కొన్ని బాధ్యతలు అవసరాలుండి వెళ్ళినట్టు అర్థమవుతున్నది. బ్రదర్ భవానీ శంకర్ గారు దేవుని వాక్యాన్ని అందించి కూడికలు ముగిస్తారు. నాకున్న ప్రయాణ అనుకూలతను బట్టి నేను ముందుగా పరిచర్య చేయవలసి ఉన్నది. కో స్పీకర్స్, తోటి సేవకులు, తోటి ప్రసంగికులు సహకరించినందుకు వారికి అందరికీ కూడా నేను ప్రేమ వందనాలు తెలియచేస్తున్నాను. వాస్తవానికి ఒక నెలలో, ఏప్రిల్ నెలలో 30 రోజుల్లో 3 రోజులే నేను మీటింగ్స్ చేయగలిగాను ఇతర స్థలాల్లో. కానీ మే నెలలో చాలా రోజులు పరిచర్య చేయడానికి హైదరాబాద్లో బేతేల్ అసెంబ్లీలో, అలాగే షారోన్ అసెంబ్లీలో కొన్ని కూడికలు జరిగించడానికి ప్రభు సహాయం చేశారు. నా స్వరపేటిక విషయంలో కూడా ప్రభు కృపను చూపించాడు. ఈ నెల ప్రారంభమై మరి స్కూల్స్ అంటే కొంతమందికి 12వ తారీఖు తెరవబోతున్నారు, కొంతమంది ఇప్పటికే ప్రారంభించి ఉన్నారు. ఈ వారంలో చాలా ఎక్కువ పరిచర్య ఉన్నారు. ఒకే వారంలో 4 స్థలాలకు వెళ్ళడం తప్పనిసరి అయింది. ప్రభు ఖమ్మంలో ఒక దినం, అలాగే నంద్యాల దగ్గర కోరుకల్లు అని మందిర ప్రవేశ సందర్భంగా అక్కడ ఒక దినం, మరి ఇక్కడ దోరణాల్లో ప్రభు చిత్తమైతే రేపు నెల్లూరులో ప్రభు పనిచేసి వెళ్ళాలి. అల్పులము బలహీనమైన మా కొరకు మీరు ఎక్కువగా ప్రార్థన చేయాలని నేను కోరుతూ ఉన్నాను. బాలయేసు గారికి, దోరణాల అసెంబ్లీ పెద్దలు, సేవకులు, బాధ్యత కలిగిన వారందరికీ కూడా ప్రభు నామున కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. బ్రదర్ ఓఎన్ మనోహర్, బ్రదర్ ఓటి జేమ్స్ గారు ఎన్నో సంవత్సరాలుగా పరిచయమైన వారు. ఈ ప్రాంతాల్లో మరి ప్రభు సేవలో ఎన్నో అవకాశాలు ప్రభు ఇచ్చాడు. వారు మహిమలో ఉండగా కుటుంబాలను, సంఘాన్ని ప్రభు ఆదరించాలని వారి కొరకు మనం ప్రార్థన చేస్తూ వాక్యం విందాం. చిన్న ప్రార్థన చేసి వాక్యం చదువుకుందాం. కృపగల మా ప్రియ ప్రభువా, 3 దినాలుగా మీరు జరిగిస్తున్న అసెంబ్లీ ట్రూత్ కాన్ఫరెన్స్ని బట్టి మీకు స్తోత్రములు. చక్కగా పాటలు సాధన చేసి సంగీత వాయిద్య సహకారంతో పాడగలుగుతున్న యవనస్తులను బట్టి మీకు వందనాలు. నడిపిస్తున్నవారు, పరిచర్యల్లో సహాయపడుతున్న వారందరినీ దీవించాలి. ఎన్నో ఖర్చులు, ఎన్నో భారాలు ఉన్నాయి. మరి శక్తికి మించిన పరిచర్య మీ బిడ్డలకు మేలు కలిగించాలని వారు ఏర్పాట్లు చేస్తూ ఉండగా ప్రతి ప్రయత్నం దీవించాలి. ఇవే దినాల్లో మీ దాసులు, మీ దాసురాండ్రు చెదరి పనిచేస్తున్నారు, వాడబడుతున్నారు. వారిని మీరు బలపరచాలి. ఉదయకాలం 3 వర్తమానాల ద్వారా మాకు ఇచ్చిన క్షేమం కొరకై స్తోత్రములు. ఈ మధ్యాహ్నం 2 వర్తమానాలు కూడా మమ్మల్ని తాకునట్లు, మాకు మేలు కలిగించినట్లు చేయమని, మేము బలహీనులమని ఒప్పుకొనుచు మీ ఆత్మ సహాయం మాకిమ్మని వాక్యమై ఉన్న క్రీస్తు యేసు నామమున నిరీక్షణతో వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథములో నుండి ఈ మధ్యాహ్న కాలం ఒక చిన్న కీర్తనలో కొన్ని వచనాలు మనం చదువుకుందాం. దట్ ఈస్ సామ్ 95, కీర్తన 95 మొదటి 7 వచనాలు నేనే చదువుతున్నాను. దానిలో చిన్న ధ్యానం చేద్దాం. 95వ కీర్తన. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహ ధ్వని చేయుదము,
మన రక్షణ దుర్గమును బట్టి సంతోష గానము చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చెదము. కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోష గానము చేయుదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు. భూమి ఆగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవే. సముద్రము ఆయనది, ఆయన దాని కలుగజేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు. మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెల. రండి, నమస్కారము చేసి సాగిల పడుదము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాం. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. ఈ చిన్న వాక్య భాగం చేరువచ్చిన మనందరి ఆత్మల క్షేమార్థమై మన ఒక్కొక్కరి వినికిడిలో ప్రభువే తగిన రీతిగా మనకు అందించి మనకు వివరించును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, స్నేహితులారా, దైవ గ్రంథం అంతా 66 గ్రంథాలు మనము చదివి అంతటితో విడిచిపెట్టకుండా పరిశీలించి చదవాలి. జాగ్రత్తగా భయభక్తులతో మనం చదివి ధ్యానించాలి, ప్రార్థించి ధ్యానించాలి. ప్రభువు మనతో మాట్లాడాలని ఆశతో ప్రతిసారి ప్రభు గ్రంథాన్ని మనం తాకాలి. అది మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక్కడ నిలబడి వాక్యం చెప్పేవారికే కాదు, ఆశగల ప్రతి విశ్వాసికి ప్రభు తన వాక్య సందేశాన్ని అందిస్తాడు, తెలియచేస్తాడు. ఆయన యందు భయభక్తులు గలవారు, వారికి ఆయన మర్మము తెలిసే ఉన్నది. ఆయన కృప కొరకు కనిపెట్టువారు, వారికి ఆయన బోధిస్తాడు, నేర్పిస్తాడని ఎన్నో వచనాలు దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. ఉదయకాలం మోసగాడు, అబద్ధికుడు, స్వార్థపరుడు, సంపాదనతో నిండి ఇతరులను బాధపెట్టినవాడు ఎలా మారిపోయాడు. అతడు తన కుటుంబంతో కలిసి ప్రభువు సన్నిధిలో బేతేలుకు వెళ్ళవలసిన రీతిగా వెళ్ళి, అసమాధానం లేకుండా వెళ్ళి, మార్పు గలవాడుగా వెళ్ళి, సంతోషంగా ప్రభువు సన్నిధిలో ఆరాధించి ప్రభువు యొక్క స్వరాన్ని విని ఆయన ప్రత్యక్షతను పొంది, ఆయన ఒకసారి పేరు మార్చాడు, మళ్ళీ స్థిరపరిచినట్టుగా ఆదికాండం 35లో చెప్పాడు. ఆ బేతేలు దేవుని ప్రత్యక్షతను పొందిన యాకోబు, ఆయన కుటుంబం, ఆ చరిత్ర మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ మధ్యాహ్న కాలం మనము అంటే ముగించి దోరణాల్లో ఉండేవారు ఇక్కడే ఉంటారు, మిగతా వారందరూ వారి వారి గృహాలకు, వారి వారి గ్రామాలకు మనం వెళ్ళిపోతాం. గనుక పదండి పోదాం అని ఉండాల్సింది. కానీ ఈ కీర్తనలో రండి అనే మాట ఉన్నది. చూసారా, 2 సార్లు చెప్పాడు. వెర్స్ 1 రండి అన్నాడు, మళ్ళీ 7వ వచనంలో కూడా రండి అంటున్నాడు. రండి 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 రండి. ఎందుకు ఈ మాట, ఈ చిన్న మాట ఎందుకు ఇంతగా వ్రాయబడింది? ప్రభువును ప్రేమించేవారు ఆయన నివాస స్థలములకు ఎలా రావాలి, ఎక్కడికి రావాలి, ఎలా రావాలి, ఎందుకు రావాలి? ఈ 3 విషయాలు క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుని దైవ సేవకులకు మనం అప్పగిద్దాం. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము. మన రక్షణ దుర్గమును బట్టి సంతోష గానము చేయుదము. 7వ వచనంలో రండి, నమస్కారము చేసి సాగిల పడుదము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము అంటున్నాడు. ప్రభువును ప్రేమించేవారు, ప్రభువును వెంబడించేవారు, ప్రభువును ఆరాధించేవారు ప్రభు సన్నిధికి ఎలా రావాలి? కీర్తన గ్రంథములో 150 కీర్తనల్లో చాలా కీర్తనల్లో అది చెప్పబడింది. అవన్నీ ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోలేం. కానీ
ఒకరిని ఒకరు పురికొల్పుకున్నట్టుగా, ప్రోత్సహించుకున్నట్టుగా ఉన్నది ఈ మాట. రండి, ఎక్కడికి వెళ్దాం? మనము ప్రభు సన్నిధికి వెళ్దాం, మందిరానికి వెళ్దాం, ఆరాధనకు వెళ్దాం, ప్రార్థనకు వెళ్దాం, వాక్య పఠనకు వెళ్దాం, సహవాసానికి వెళ్దాం, పరిచర్యకు వెళ్దాం, సాక్ష్యం ఇవ్వడానికి వెళ్దాం, లేక నశించే ఆత్మల పట్ల భారం కలిగి స్వార్థ పని కొరకు వెళ్దాం. రండి రండి, ప్రభు పిల్లలు ఒకరిని ఒకరు పురికొల్పుకొనుట చాలా దివ్యమైన అనుభవం. రండి రండి అని చెప్తున్నాడు. దాదాపుగా ఇదే భావము 122వ కీర్తన మొదటి వచనంలో కూడా చెప్పబడింది. ఒక సహోదరుడు చదవండి. Psalm 122 and verse 1. 122వ కీర్తన మొదటి వచనం. యెహోవా మందిరమునకు వెళ్ళుదము అని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించాను అన్నాడు. ఈ కీర్తన ఎవరు రాశారో పైన రాయబడింది కదా, దావీదుది అన్నాడు. స్పష్టంగా తెలియకపోతే మనము ఊహించి అన్ని దావీదు కీర్తనలు అనకూడదు, కానీ ఇది దావీదు రచించిన కీర్తన. మందిరానికి వెళ్దాం, దేవుని మందిరానికి వెళ్దాం అని ప్రజలు చెప్పినప్పుడు ఈ రాజు ఏం చెప్పచ్చు? మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి, నేను రాలేను, నేను మహారాజును కదా, నాకెన్నో బాధ్యతలు ఉన్నవి, ఐఎమ్ టూ బిజీ, ఐఎమ్ ఆక్యుపైడ్, నేను రావాలని నాకు ఆశ ఉన్నది కానీ నేను రాలేను అని చెప్పచ్చు ఆయనకున్న బాధ్యతను బట్టి. లేక ఆయన యుద్ధశూరుడు గనుక శత్రువులు చాలామంది ఉన్నారు, వీరందరినీ నేను ఓడించాలి, సమాధానం స్థిరపరచి ఈ రాజ్యాన్ని నా కుమారునికి అప్పగించి వెళ్ళాలి గనుక నేను రాలేను, మందిరానికి రావాలని నాకు ఆశ ఉన్నది కానీ నేను రాలేను అని చెప్పచ్చు. అది చెప్పడం లేదు ఆయన. లేక మరొక కారణం కూడా చెప్పచ్చు. ఆయన చాలా కృపావరం గలవాడు కనుక ఇశ్రాయేలు స్తోత్ర గీతములు మధురగానం చేసిన గాయకుడు కాబట్టి ఎన్నో కీర్తనలు రచించాడు. చక్కని వాయిద్యాలు తీసుకొని చక్కగా చమత్కారంగా వాయించగలడు అని దావీదు గురించి రాయబడి. కాబట్టి నేను పాటలు రచించాలి, లేక వాయిద్యాలు వాయించాలి, సాధన చేయాలి, ప్రభువును చక్కగా ఎలా ఆరాధించాలో దానికి సహాయకరంగా పాటలు పాడే లేవీయులందరికీ నేను ట్రైనింగ్ ఇవ్వాలి అని ఏదోటి చెప్పొచ్చు ఆయన. కానీ ఆయన ఏమన్నాడు? ఐ వాజ్ గ్లాడ్ when they said unto me, let us go to the house of God. దేవుని ఇంటికి వెళ్ళాలి, మందిరానికి వెళ్ళాలి, ఆరాధనకు వెళ్ళాలి, ఆయన ముఖదర్శనం చేయాలి, ఆయన పూజించాలి, ఆయన స్తుతించాలి, ఆయన జ్ఞాపకం చేసుకోవాలి అంటే దావీదు ఎంతో సంతోషిస్తూ ఉన్నాడు. వారు ఎక్కడికి వస్తున్నారో మనం గమనిస్తున్నాం. ఆయన సన్నిధికి వచ్చేదము అని 2వ వచనంలో చెప్పాడు. 95వ కీర్తనలో ఏమన్నాడు? ఆయన సన్నిధికి వచ్చేది. మందిరానికి రావడం అంటే ఆయన సన్నిధికి రావడం కదా. ఆయన ఇంటికి మనం వెళ్దాం, మందిరానికి మనం వెళ్దాం, ఆయన సన్నిధికి మనం వెళ్దాం. ఈ మాట 132వ కీర్తనలో మరొక రకంగా చెప్పాడు. చూడండి, 132వ కీర్తన 7వ వచనం ఒకరు చదవండి. 132 verse 7. ఆయన నివాస స్థలములకు పోదము రండి. మన ఇంటి దగ్గరే ఉంటే మనం కాదు, మనం ఆయన నివాస స్థలములకు పోదాం రండి అని ఒకరినొకరు ప్రోత్సహించుకున్నట్టుగా ఉన్నది. ఆ స్థలం ఏదో బయలుపరచబడింది కదా. వర్ణాను కళ్ళం అని చెప్పాడు. యాయరు పొలములలో అది దొరికను, ఎఫ్రాతాలో ఉన్నది అని మేము విన్నాం. ఆ స్థలం దొరకాలి 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 అని కీర్తనకారుడు చాలా ఆశించారు. నేను పరుండు మంచం మీదకి ఎక్కను, నా కనులకు నిద్ర రానివ్వను, నా కనురెప్పలకు కునికిపాటు రానివ్వను, అది వెదకు వరకు, ప్రభు దాన్ని బయలుపరచు వరకు అది కనబడాలి అని చాలా ఆశించారు. అది దొరికింది. రండి, ఆయన నివాస స్థలములకు పోదము
రండి. ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడదాము రండి. ప్రభువు సన్నిధికి ఆయన పిల్లలమైన మనము ఎలా రావాలో ఇక్కడ 95వ కీర్తన మొదటి వచనంలో ఏమంటాడు చూడండి. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహ ధ్వని చేయుదము అంటున్నాడు. యెహోవాకు గానము చేయుట, యెహోవాను గూర్చి గానము చేయుట అది శ్రేష్టమైన సంగీత అనుభవం. సింగింగ్ అంటు ద లార్డ్, సింగింగ్ ఆఫ్ ద లార్డ్. ప్రభువుకే మన గానం, మన ధ్యానం, మన గానం, మన జీవితం, మన అర్పణలు అంతా ఆయనకే. ఆయనను గూర్చి గానము చేయుట అది ఉత్సాహధ్వని అని ఆయన చెప్తున్నాడు కదా. ఎలా రావాలన్నాడు? సంతోష గానము చేయుదము. ఎవరిని బట్టి? ప్రభు అనుగ్రహించిన రక్షణను బట్టి, రక్షణ దుర్గమును బట్టి సంతోష గానం చేద్దాము. ఒకసారి 21వ కీర్తనకు రండి. మీరు 150 కీర్తనలు కుడివైపు ఎడమవైపు అటు ఇటు తిప్పితే అందులో ఎన్నో సత్యాలు గ్రహించడానికి ప్రభు సహాయం చేస్తాడు. 21:1 చదవండి. మొదటి వచనం. యెహోవా కామ ఉంది కదా తమ్ముడు. కనుక యెహోవా రాజు అంటే ఆ రాజు ఎవరైనా కావచ్చు. దావీదు తర్వాత సొలొమోను అట్లా యూదా రాజులు పరిపాలన చేస్తూ వచ్చారు. రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు అన్నాడు. తర్వాత నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు అన్నాడు. వినారా? దేన్ని బట్టి? నీ రక్షణను బట్టి అన్నాడు. ప్రభు సన్నిధికి మనం వస్తున్నప్పుడు వినండి, సంతోషముతో రావాలి, ఉత్సాహంతో రావాలి, ఒకరినొకరు పురుకొల్పుకొని రావాలి. మనం వెళ్దాం, మందిరానికి వెళ్దాం, ఆరాధనకు వెళ్దాం, ప్రభు సన్నిధికి వెళ్దాం, ఆయన మనం కలుసుకుందాం, ఆయన సన్నిధిలో ఉన్న సంతోషం మనం అనుభవిస్తాం, సహవాసంలో ఉన్న మేలు మనం పొందుదాం అని మనం సంతోషంతో రావాలి. మన ఆనందానికి, మన సంతోషానికి ముఖ్యమైన కారణం మన రక్షకుడు. ఆయన ద్వారా మనం పొందిన రక్షణ. దీనిని ఏమంటారు? ఆత్మరక్షణ అంటారు కదా. రక్షణ లేకుండా ఎన్ని ఉన్నా వ్యర్థమే. విన్నారా? యాకోబు 21 సంవత్సరాలు కాదు 42 సంవత్సరాలు కొలువు చేసిన రక్షణ లేకపోతే, ప్రభు జీవితం మార్చకపోతే వ్యర్థమే కదా. ఆత్మరక్షణ ప్రాముఖ్యం. ఈ కుడికి వచ్చిన వారు ఇంకెవరైనా ఆత్మరక్షణ పొందని వారు ఉన్నారా? ఆలోచన చేయి. నేను పాపిని, పాపంలో జీవిస్తున్నాను, పాపాన్ని మానలేకపోతున్నాను, అది ప్రమాదకరమైంది, అది నష్టమే, అయినా నేను మానలేకపోతున్నాను, నా చేత కావడం లేదు. ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు, తన కుమారుని నా కొరకు నియమించాడు, పంపించాడు, కలువరి శిలువలో నా కొరకు వధించాడు, ఆయన నా కొరకు రక్తం చిందించాడు, ప్రాణమర్పించాడు, సమాచారపడి తిరిగి లేచాడు. ప్రభువా, ఇక మీదట నిన్ను నా ప్రభువుగా, నా రక్షకునిగా నేను చేర్చుకుంటాను, నేను నమ్ముకుంటాను. నా హృదయంలోనికి రా, నా జీవితంలోనికి రా, నాకు క్షమాపణ దయచేయి, నా పాప భారాన్ని తొలగించు, నేను తీర్చలేని అప్పంతా నీవే తీర్చావు, నా స్థానంలో సరిపోయిన రక్షకునిగా, సరిపోయిన మధ్యవర్తిగా నీవు నిలబడ్డావు, నీవే నా రక్షకుడు అని నేను అంగీకరిస్తున్నాను. నీ రక్షణ నాకు దయచేయమని ఎప్పుడైనా ప్రార్థించావా స్నేహితుడా? ప్రార్థించావా అమ్మా? ఈ చివరి కూడికలోనైనా ఆత్మరక్షణ పొంది వెళ్ళా. ఆయన సన్నిధికి వచ్చేవారు రక్షణ పొంది వస్తున్నారు, వచ్చిన వారు రక్షణ పొందుతున్నారు, రక్షణ పొంది సంతోషిస్తున్నారు. ఆ రక్షణను బట్టి ఎంతో హర్షించుచున్నాడు అని చెప్పాడు. ఇంకా కిందికి వెళ్తే 5వ వచనంలో ఈ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగి. ఈ లోకంలో ఉండగా ఏదైనా ఒక గుర్తింపు, ఏదైనా ఒక గౌరవం, ఒక మర్యాద, ఒక ఘనత మనకు కలుగుతుందంటే దాని వెనక ఉన్న ముఖ్యమైన కారణం రక్షణ. రక్షకుని బట్టి, రక్షణను బట్టి సంతోషించడం ఎంత గొప్ప భాగ్యం. సంతోషముతో ఆయన సన్నిధికి రావడం,
కదా. ఏ గానం చేయమన్నాడు ఆయన? 95వ కీర్తనలో మనం చదువుతున్నాం కదా, ఉత్సాహధ్వని చేద్దాం అని చెప్పాడు. మన రక్షణ దుర్గమును బట్టి సంతోష గానము చేద్దాం. ఆనంద గానం, సంతోష గానం, ఉత్సాహ గానం అనే మాటలు చాలాసార్లు ఉన్నాయి. పర్యాయ పదాలు అవి దాదాపుగా. ప్రభువు మనకు అనుగ్రహించిన రక్షణను బట్టి మనం అలాగూ సంతోష గానము చేయగలుగుతున్నాం. మనం చేసే గానానికి కొన్ని పేర్లు పెట్టాడు. మన గానం రక్షణ గానం, విమోచన గానం. అవునా? రక్షణను వచ్చిన ఉత్సాహ సునాదం నీతిమంతుల గుడారములలో వినబడును అని ఆయన చెప్తున్నాడు. స్తోత్ర గానం, స్తుతి గానం రెండు ఒకటే. అటువంటి రకరకాల గానము చేయడానికి ప్రభు మనకు కృపను చూపిస్తున్నాడు. గనుక ఇటువంటి గానముతో మనం రావాలి. ఏం చేయాలి? తప్పడం లేదు, సణుగుతో మూలుగుతో రమ్మన్నారు, వెళ్ళాలని మనసు లేదు, కానీ నేను కాదని లేక అలాగున మనము నిరుత్సాహంగా సాకులతో లేక బలవంతముతో ఒత్తిడితో కాదు రావడం. ప్రభువు సన్నిధికి ఎప్పుడు వచ్చినా దావీదు ఎలా వస్తున్నాడో, కౌరవ కుమారులు ఎలా వస్తున్నారో, ఆశ కలిగేలా ప్రభువు సన్నిధికి ఉత్సాహంగా వారు చేరి వస్తున్నారో మనం కూడా అలా చేరి రావాలని ఆయన మనకు జ్ఞాపకం చేస్తారు. ఎవరి సన్నిధికి మనం వస్తున్నాం? ఆయన అన్నాడు. ఈ 95వ కీర్తనలో ఆయన 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 అన్నాడు. ఎవరైనా యోహాను సువార్తలో రాస్తూ ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను అన్నాడు. ఆయన ఏమేమి చేస్తున్నాడో రాస్తున్నాడు. అవునా? యోహాను సువార్త 1, ఎఫెసీ 1, కొలొస్సే 1, ఎబ్రీ 1 ఈ మొదటి అధ్యాయాల్లో సృష్టికర్తగా మహత్తుగల మాటతో సమస్తాన్ని ఆయన ఎలా కలుగజేశాడో చెప్తున్నాడు. ఆయన ఆ మహాదేవుడు అని 3వ వచనంలో చెప్పారు. మన ప్రభు ఎవరు? మామూలు దేవుడు కాదు, ఆయన మహాదేవుడు. మహాదేవుడు ఒక మాట, మహారక్షకుడు మరొక మాట, మహాకాపరి ఆయన. అంతేనా? ఎందుకు మహాకాపరిని మనం చెప్పగలం? 6వ వచనం చదువుయా, 95:6 ఊరికే అట్లా చదువుకొని ముగించుకుందాం. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలం అంటున్నాడు. ఆయన మేపు గొర్రెలం అంటే మనము గొర్రెలము, ఆయన మన కాపరి, మహాకాపరి, మహాదేవుడు, మహారక్షకుడు, మహాకాపరి, మహాయాజకుడు, ఆయన మహారాజు. ఇటువంటి గొప్ప దేవునికి చెందిన వారంగా సంతోషముతో ప్రభు సన్నిధికి ఉత్సాహముతో చేరి రావడం, ఆరాధనకు చేరి రావడంలో ఎంత ఆనందం ఉన్నదో మనం అర్థం చేసుకుందాం. మంచిది. ఆయన సృష్టికర్త, ఈజ్ అవర్ మేకర్, క్రియేటర్, సృజించిన వాడు. అంతేకాదు హీజ్ అవర్ సేవియర్. ఎవరైనా మన రక్షకుడు, ఆయన మన షెపర్డ్, ఆయన మన కాపరి. ఈజ్ అ సావరిన్ వన్, సార్వభౌముడు. ఆయన సన్నిధికి రావడం ఎంత గొప్ప భాగ్యం. 65వ కీర్తనలో చెప్పాడు, తన ఆవరణములలో నివసించున్నట్లుగా, తన మందిరములో సేవ చేయనట్లుగా ఆయన ఏర్పరచుకుని వాడు ధన్యుడు అని చెప్పాడు. ఈ ధన్యత ప్రభు మనకు అనుగ్రహించాడు. ఎక్కడికి వస్తున్నాం? ప్రభు సన్నిధికి వస్తున్నాం. ఆయన ఎవరో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎలా రావాలి? సంతోషముతో రావాలి అన్నాడు. సంతోషముతో రావాలి. నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయానికి ఒకసారి రండి. ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు వరుసగా ఉంటాయి కదా. అక్కడ ఒక్క వచనం, చాప్టర్ 12 వర్స్ 43, 12:43 ఒకరు చదవండి. 12:43. అంటే పురుషులు మాత్రమే రాలేదు కదా. మీటింగ్ వచ్చినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, ఇంట్లో చాలామంది ఉంటారు,
కానీ ఇంటికొక్కరు అన్నట్టుగా మీకు పుస్తకాలు ఇస్తారు, ఇంటికొకరు తీసుకోమని చెప్పారే, అట్లా కొంతమంది ఏం చేస్తారంటే అందరినీ ఇంటి దగ్గర పెట్టి బ్రదర్ అక్కడ వస్తాడు, ఏమంటే నోరు నువ్వు నవ్వుతూ ఉంటాడు. దానికి ఏం జవాబు చెప్పలేదు. సిస్టర్ ఏమైంది, పిల్లలు ఏమయ్యారు, అందరూ కలిసి రావాలి కదా. ప్రార్థన కూడిక ఉంది, స్వార్థ కూడిక ఉన్నది, బైబిల్ స్టడీ ఉంది, ఆరాధనకు మనం వెళ్తున్నాం. యాకోబు చెప్పినట్టు మనం లేచి బేతేలుకు వెళ్దాం, మందిరానికి వెళ్దాం అని ఒకరినొకరు పురికొల్పుకొని రావాలి. ఆ రోజు ప్రాకార ప్రతిష్టలో ఎంతమంది ఉన్నారు? యూదులు అందరూ ఉన్నారు, పురుషులు ఉన్నారు, వారి భార్యలు ఉన్నారు, వారి పిల్లలు ఉన్నారు. గొప్ప సంతోషం ఆ రోజు వారికి కలిగి. పడిపోయిన ప్రాకారాన్ని నెహెమ్యా ప్రభు కృప చేత పంపబడి 2 నెలల లోపల 52 రోజుల్లోనే ఆ పనినంత పూర్తి చేశాడు. కానీ వెంటనే ప్రతిష్ఠ జరపలేదు. కారణం, దేవుని ప్రజల ఆత్మీయ జీవితంలో బీటలు ఉన్నాయి, ఇంకా కొరతలు ఉన్నాయి, ఇంకా లోటుబాట్లు ఉన్నాయి. వారి గుమ్మాలు, వారి జీవితాలు, వారి సాక్ష్యం వారు కట్టుకోవాలి. వాక్యం విషయంలో, ప్రార్థన విషయంలో, నిర్ణయాల విషయంలో, పని విషయంలో, పనివారి విషయంలో ఇవన్నీ చక్క చేసి 12వ అధ్యాయంలో ఒక ప్రక్కన ఎజ్రా ఒక గుంపును నడిపిస్తుండగా మరొక ప్రక్కన నెహెమ్యా మరొక గుంపును నడిపిస్తూ ఇద్దరు ఆ 2 గుంపులు ఒకే జనాంగం. వారు 2 ముఠాలు కాదు, ఒకే జనాంగం. కానీ కుడివైపు నుండి ఒక పాయింట్ దగ్గర వారు బయలుదేరి ఈ కుడివైపు నుండి కొందరు, ఎడమవైపు నుండి కొందరు పాటలు పాడుకుంటూ సంతోషంగా గొప్ప బలులర్పించి ప్రాకార ప్రతిష్టను జరిగించారు. మళ్ళా ఒక పాయింట్లో వారు కలుసుకున్నారు. ఆ రోజు వారికి ఏం కలిగింది చదువయ్యా? గొప్ప బలులు అర్పించిరి, గాయకులు బిగ్గరగా పాడిరి, సంతోషించిరి. ఆ రోజు యెరూషలేము పట్టణంలో ఒక గొప్ప ధ్వని పుట్టింది అన్నాడు. ఏ ధ్వని అది? ఆనంద ధ్వని. కీర్తనలో చెప్పేది అటువంటిది. లెట్ us మేక్ such a joyful noise unto the Lord our God. మన దేవునికి, మన రక్షకునికి, మన కాపరికి, మన రాజుకు, మన ప్రధాన యాజకునికి, మన విమోచకునికి, మన ప్రభువుకు ఆనందధ్వని చేద్దాం, ఆరాధన ధ్వని చేద్దాం. ఎంత సంతోషంగా ప్రభు పిల్లలు చేరి వస్తున్నారో మనం గమనిస్తున్నాం. నిరుత్సాహంతో కాదు, నీరసంగా కాదు, సణుగుతో కాదు, మనసు లేక కాదు, ఇష్టం లేక కాదు, ఇష్టపూర్వకమైన సిద్ధవాడితో రావాలి. ఏ విల్లింగ్ పీపుల్, ఇష్టపూర్వకంగా ప్రభు సన్నిధికి వచ్చేవారు. ఆయన వారిని ప్రేమిస్తాడు, వారిని ఆశీర్వదిస్తాడు. ఇంకెలా రావాలో చెప్తున్నాడు. చదువయ్యా 2వ వచనం, 95వ కీర్తన 2వ వచనం. సంతోషముతో రావాలి, కృతజ్ఞతా స్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము అంటున్నాడు. కనుక మనం వచ్చినప్పుడల్లా ఏం చేయాలంటే ప్రభువును స్తుతించడానికి స్తుతులతో రమ్మంటున్నాడు. స్తుతులు, ప్రభువును స్తుతించడానికి మనకి ఎన్ని విషయాలు ఉన్నాయి, ఎన్ని అంశాలు ఉన్నాయి చెప్పండి. ఆయన అధిక స్తోత్రార్హుడు అని రాయబడి, ఆయన స్తుతి నొందదగినవాడు కాదు, బహుగా స్తుతి నొందదగినవాడు అని రాయబడి. నేను అప్పుడప్పుడు ఊరికే బైబిల్ అట్లా ఊరికే వరుసగా చదవడం కాదు, అది చదువుతూ ఉంటా. కానీ కావలసిగా అప్పుడప్పుడు ఇక్కడక్కడ ఊరికే తిప్పుతూ ఉంటాను, కొన్ని ముక్కలు జరుగుతూ ఉంటాయి. ఆయన అధిక ఘనత వహించిన వాడు అంటాడు, ఆయన ఎంతో మహాత్మ్యం గలవాడు అంటాడు, ఆయన బహుగా స్తుతి నొందదగిన వాడు అంటాడు. కనుక ప్రభువు సన్నిధికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఆయనకు చెల్లించవలసిన వాటిని స్తుతులు సిద్ధపరచి సమకూర్చి స్తుతులతో మనము రావాలి. ఒట్టి హృదయాలతో కాదు, ఖాళీగా కాదు, వారమంతా సిద్ధపడి రావాలి. ప్రభువును గురించి, ప్రభువును ప్రేమిస్తూ, ధ్యానిస్తూ, లేఖనాలు చదువుకుంటూ ప్రభువును ఆరాధించడానికి. ఇది రొట్టె విరిచే కూడిక గనుక ప్రభు సన్నిధికి ప్రభువును స్తుతిస్తూ రావాలని మనం ఆలోచన కలిగి ఉండాలి. దాని ప్రక్కనే 96వ కీర్తన ఉదాహరణగా ఏం చెప్పాడో చదువుకుందాం. 7వ వచనం చదువయా. 96:7.
కుటుంబాలుగా రండి, యెహోవాకు చెల్లించండి అంటున్నాడు. ఏం చెల్లించాలి? మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి, యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించండి అన్నాడు. అక్కడ ఆగండి. నెలంతా కరెంటుగా వాడుకున్నాం, ఏం చేయాలి? బిల్లు కట్టాలి కదా. మా స్థానిక సంఘంలో ఒక పెద్ద ఆయన ఉండేవాడు. ప్రభువా, నీకు రావలసిన మహిమ, నీకు రావలసిన స్తుతులు నువ్వు వసూలు చేసుకో అనేవాడు అండి. ఆ మాట చాలా ప్రత్యేకంగా ఉన్నది నాకు. వసూలు చేసుకో అయ్యా, మా దగ్గర నుంచి నువ్వు వసూలు చేసుకో, పడవగా కట్టు అన్నట్టుగా. ఇది బలవంతం లోకములు. కానీ ప్రభు ఇష్టపూర్వకంగా, ప్రేమపూర్వకంగా నా ప్రభువును నేను ఆరాధిస్తాను, స్తుతిస్తాను అని చెల్లించండి అని చెప్తున్నాడు. ఆయన ఘనత ఆయనకు చెల్లించండి, ఆయన ప్రభావం ఆయనకు చెల్లించండి, ఆయన మహిమ ఆయనకు చెల్లించండి. ఆయన దగ్గర ఉన్న వాటిని జ్ఞాపకం చేసి మీరు ఆయనకు తగిన రీతిగా చెల్లించండి అని ఆయన చెప్తున్నాడు. నామమునకు తగిన మహిమ చెల్లించండి అన్నాడు. ఇంకా ఎలా రావాలో అక్కడ 8వ వచనంలో నైవేద్యము తీసుకొని రండి అంటున్నాడు. రండి, యెహోవాను గురించి గానం చేద్దాం, రండి ఆయన సన్నిధిలో సాగిలపడదాం, రండి సంతోషముతో వద్దాం, రండి స్తుతులతో వద్దాం, రండి నైవేద్యముతో వద్దాం అన్నాడు. ఇంకెట్లా రావాలి? 9వ వచనం, 96వ కీర్తన 9వ వచనం. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయండి. అంటే మనము ప్రభువు సన్నిధికి వచ్చినప్పుడు అలంకారాలతో రావాలి అని చెప్తుంది బైబిల్. ఏ అలంకారాలు? లోక సంబంధమైన అలంకారాలు కాదు, ఫ్యాషన్లు కాదు, జ్యువెలరీ కాదు, వీటితో కాదు మనం వచ్చేది. ఇన్ ద బ్యూటీ ఆఫ్ హోలీనెస్, నీతి, సత్యము, ప్రేమ, పరిశుద్ధత, దీన మనసు, ఇటువంటి పరిశుద్ధమైన రక్షణ అలంకారాలు అవి ధరించుకొని ప్రభు సన్నిధికి మనం రావాలి. మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఆరాధనకు వెళ్తున్నాం, పార్టీకి కాదు, ఫంక్షన్కి కాదు. వాటికైనా మనకు అవసరం లేదు. ప్రభు పిల్లలుగా మనం సాక్ష్యం సంపాదించుకోవాలి. ఎలాగున ప్రభు సన్నిధికి మనం చేరి రావాలో ఆయన చెప్తున్నాడు. చూడండి, కీర్తన గ్రంథంలో 2 చోట్ల జ్ఞాపకం చేస్తాను, తర్వాత మీరు స్టడీ చేయండి. 40వ కీర్తన 10వ వచనం చదవండి. 10వ వచనం, నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరకుండలేదు, నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను, నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు అంటున్నాడు. నీ నీతిని, నీ సత్యమును, నీ రక్షణను, నీ కృపను, నీ కృపా బాహుళ్యము అని ఒక చోట చెప్పాడు, నీ వాత్సల్య బాహుళ్యము అని మరొక చోట చెప్పాడు. ఇవి నేను నీకు ఆరోపిస్తాను, వాటిని నేను ధ్యానించి నీ సన్నిధికి నేను చేరి వస్తాను అన్నాడు. 71కి రండి. కీర్తన 71లో ఏం చెప్పి, ఊరికే శాంపుల్ ఇది. ప్రభువును మనం ఎలాగ వర్ణించాలో చెప్పాడు. 8వ వచనం, 71:8. నీ కీర్తితోను నీ ప్రభావ వర్ణనతోను దినమంతయు నా నోరు నిండి ఉన్నది అంటున్నాడు. 14వ వచనం చూడండి, 14:15. నిరీక్షింతును, నేను కీర్తిస్తానని ఇక్కడ చెప్పాడు, మరి ఎక్కువగా కీర్తిస్తాను అని అక్కడ చెప్తున్నాడు. విన్నారా? తర్వాత నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును అన్నాడు. 16వ వచనం, ప్రభువైన యెహోవా యొక్క బలవత్కార్యములను బట్టి నేను వర్ణింప మొదలు పెట్టేదను, నీ నీతిని మాత్రమే నేను వర్ణించదను అన్నాడు. నీ నీతి, నీ సత్యం, నీ పరిశుద్ధత, నీ మాహాత్మ్యం
నీ దయాళుత్వం, నీ గొప్పతనం, నీ మంచితనం, నీ ప్రేమ, నీ సహనం, నీ దీర్ఘశాంతం, నీ దయాళుత్వం, నీ సాత్వికం, నీ మృదుత్వం, ప్రభువా వీటన్నిటిని బట్టి నీకు స్తోత్రములు అని ఎప్పుడైనా చెప్పావా? ప్రభువు సన్నిధికి ఎలా రావాలి? రండి, యెహోవాను గురించి ఆనందధ్వని చేద్దాం, సంతోష గానం చేద్దాం, స్తుతులతో వద్దాం, తర్వాత కీర్తనలతో రండి అని ఆయన చెప్తున్నాడు కదా. కీర్తనలు పాడుచు అని 2వ వచనంలో చెప్పాడు. ఆయన సన్నిధికి ఎలా రావాలో కొన్ని సంగతులు మనం ఈ మధ్యాహ్న కాలం జ్ఞాపకం చేసుకున్నాం. చివరిగా 100వ కీర్తనకు రండి. చాలా చిన్న కీర్తన, 100వ కీర్తన. దీనిలో నేనే చదువుతాను. సమస్త దేశంలోరా యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి, సంతోషముతో ప్రభువును సేవించండి అన్నాడు. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి అన్నాడు. ఈ కీర్తనకు ఆ కీర్తనకు తేడా ఏమిటంటే, రండి అని 100లో చెప్తున్నాడు, అక్కడ పోదాం, మనం పోదాం, చేరుదాము, సాగిలపడుదాము, మోకరించుదాము, మనం కలిసి పనులు చేద్దాం అని అక్కడ చెప్తున్నాడు. 2 ఒకే భావం. ఎలా రావాలి? నింపబడిన హృదయాలతో రక్షణను గుర్చిన ఉత్సాహ గానము చేస్తూ స్తుతులతో రావాలి, కీర్తనలతో రావాలి. 95లో చెప్పినవి మళ్ళీ ఎక్కడ చెప్తున్నాడు. 4వ వచనంలో కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశం. సంతోషంతో రావాలి, స్తుతులతో రావాలి, నైవేద్యముతో రావాలి, పరిశుద్ధతతో రావాలి, కీర్తిస్తూ రావాలి, వర్ణిస్తూ రావాలి. ఇక్కడ అర్పణలు చెల్లించుచు అంటున్నాడు. అంటే మన ఆరాధన ఒట్టి స్థుతులతో ఆగిపోయేదిగా ఉండకూడదు, పరిమితం కాకూడదు. ఎప్పుడైతే మన హృదయం పొంగుతున్నదో, ప్రభువును ఎప్పుడు మనం ప్రేమించి ఆరాధిస్తున్నామో, అప్పుడు ఆయన పని కొరకై, ఆయన సేవ కొరకై, సేవకుల కొరకై, సంఘము ద్వారా జరిగే సేవ కొరకై మనం ఏం చేయాలా? అర్పణలతో, వట్టి చేతులతో కాదు, అర్పణలతో ఆయన స్తుతించండి. రండి ఆయన ఆవరణాల్లో ఇలా ప్రవేశించండి, రండి ఆయన ఘనపరచండి, రండి ఆయన్ని సేవించండి. ఇటువంటి శ్రేష్టమైన ఆత్మ సంబంధమైన అనుభవాలతో ప్రతిసారి మీరు ఏ స్థానిక సంఘములో ఉన్నా ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు, ముఖ్యంగా రొట్టె విరిచే కూడిక ఆదివారం ఆరాధనకు వచ్చినప్పుడు ప్రభువు కోరిన రీతిగా మనం రావడానికి మనం శ్రద్ధ కలిగి ఉందాం, జాగ్రత్త కలిగి ఉందాం. ప్రభువు ఆ మేరకు ఈ కొద్ది తలంపులు మన కొరకు దీవించునుగాక.